హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షాపింగ్ చమ్ ఛానల్. నేను ఇప్పుడు ఈ వీడియోలో ఇంట్లో హోమ్ మేడ్ సుండలు ప్రిపేర్ చేశానండి. మీకు చూపిద్దాం అనుకుంటున్నా. ఇది చాలా ఈజీ, నేనేమి కష్టమైన ప్రాసెస్లో చేయలేదు, చాలా ఈజీ. జస్ట్ ఫస్ట్ ఏం చేయాలంటే మినపగుళ్ళు ఉంటాయి కదా, అది బాగా వేయించుకుని, అది కూడా పొట్టు లేనివి ఉంటాయి కదండి, వైట్ కలర్ సాయి మినపగుళ్ళు అంటారు, అవి తీసుకొని అవి బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దానిని తీసుకెళ్ళి మిల్లుకి పట్టించి పౌడర్ పట్టించి తీసుకురావాలన్నమాట. వాళ్ళు బాగా మెత్తగా పిండి పట్టేసి ఇస్తారు కదా, ఆ పిండిలో జస్ట్ బెల్లం నెయ్యి కలిపి నేను ఇలా ఉండలు తయారు చేశాను అంతే. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా ఈజీ కూడా ఇలా చేసుకోవడం. అండ్ బెల్లం కూడా ఇప్పుడు చాలా వరకు మనకి పొడి బెల్లం దొరుకుతుంది కదండి, పౌడర్ చేసింది, అలా తీసుకున్నాను నేనైతే. 1 గ్లాస్కి 3/4 గ్లాస్ బెల్లం తీసుకున్నాను. సో అవి రెండు మిక్స్ చేసి కొంచెం మిక్సీలో రెండు కలిపి పట్టించి ఆ తర్వాత అందులో నెయ్యి వేసి ఇలా చేశాను. నాకు చాలానే వచ్చాయండి, నియర్లీ ఒక 100 వచ్చాయి. నాకు ఒక డబ్బా సరిపోలేదు. ఇలా ఒక ఫుల్ డబ్బా, పెద్ద డబ్బాలో ఒక ఫుల్ డబ్బా పెట్టి మళ్ళీ ఇంకొక డబ్బాలో హాఫ్ వరకు వచ్చాయి. అండ్ నేను మరి పెద్ద సైజ్ కూడా చేయలేదు, జస్ట్ మీడియం సైజ్ మనం తీసుకుని అలా ఫినిష్ చేసేలాగా. అండ్ ఇది చాలా హెల్తీ కూడా అండి. ఇంట్లో కూడా పిల్లలకి ఇలా చేసి పెట్టి స్నాక్ బాక్స్లో అలా పంపించవచ్చు. మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం, మా అమ్మాయికి కూడా సున్నుండలు అంటే చాలా ఇష్టం, అందులోనే హోమ్ మేడ్ అంటే చాలా ఇంకా ఇష్టపడతారు. సో ఏం చేసినా సరే నేను ఇలా దేవుడికి పెడతాను ప్రసాదంగా. సో అంటే దీపమాత ఏం వెలిగించి కాదు, జస్ట్ ఏది చేసినా చేస్తున్న వెంటనే కొంచెం తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టుకుని దండం పెట్టుకుంటాను. ఇది నా పూజ గది. అండ్ మీకు ఈ ప్రాసెస్ నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, చాలా సింపుల్ చేసుకోవడం. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.